హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఇవాళ మీకు చూపించబోయేది ఏంటంటే ఆన్లైన్లో మనీ ఎలా సంపాదించడం. కొన్ని యాప్స్ కూడా ఉంటాయి కదా. సో యాప్స్ ద్వారా కూడా మనీ ఎలా సంపాదించడం అనేది నేను చూపిస్తున్నాను. సో దానికి ఫస్ట్గా ఏంటంటే మీకు యాప్ కావాలి. ఇది యాప్ రూపంలో కూడా దొరుకుతుంది అండ్ ఇది ఒక సైట్ అన్నమాట. సో ప్లేస్టోర్లో ఇది యాప్ కూడా ఉంటుంది. సో నేను ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేశాను. ఆ యాప్ ఏంటనేది మీకు కూడా చూపిస్తాను. సో దానికోసం మనం ప్లేస్టోర్ ఓపెన్ చేద్దాం. సో ప్లేస్టోర్లో ఏం టైప్ చేస్తారంటే మౌత్ షూట్. సో ఇక్కడ ఫస్ట్గా వచ్చింది కదండి, 3.6 రేటింగ్ ఉంది. సో యాప్ ఓపెన్ చేద్దాం. అండ్ 100,000 డౌన్లోడర్స్ ఉన్నారు. సో యాప్ రేటింగ్ వచ్చేసి 3.6 ఉంది. సో ఈ యాప్ అదే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ అనేది ఆండ్రాయిడ్ మొబైల్లో వస్తుంది, ఐఎస్ఓ అన్నిట్లలో వస్తుంది. సో ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నేను ఓపెన్ చేస్తున్నాను యాప్ అనేది. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏంటంటే లాగిన్ అడుగుతుంది. సో సైన్ అప్ చేసుకోండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అవ్వండి, లేకపోతేనేమో సైన్ అప్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో ఇవేంటంటే ప్రోడక్ట్స్ అన్నమాట. సో ఏ రకం ప్రోడక్ట్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఇక్కడ గేమింగ్ ఇవి ఉన్నాయి కదండి. వీటికి మనం రివ్యూ ఇవ్వాలి. రివ్యూ ఏ రకంగా అనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం ఎవరినన్నా. సో అనుభవ్ అనే అతను ఇలా రాశాడు. ఏ ప్రోడక్ట్కి రివ్యూ రాశాడంటే ఇతను ఒక మూవీకి రాశాడు రివ్యూ. సో మూవీ గురించి ఇలా రివ్యూ ఇచ్చాడు. సో ఇలా రివ్యూ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఈ యాప్లో ఎర్న్ కావచ్చు. అంటే ఈ ఒకసారి మనం రివ్యూ ఇచ్చామంటే మినిమం 40 పాయింట్స్, ఎంఎస్ పాయింట్స్ వస్తాయి. సో ఎంఎస్ పాయింట్స్ అంటే ఏంటంటే 1 ఎంఎస్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ. సో అట్లా మీరు ఎన్నైతే ఎంఎస్ పాయింట్లు విన్ అవుతారో అంత అమౌంట్ మీరు ఇందులో వచ్చినట్టు మీకు. సో అది ఏంటంటే వెరీ సింపుల్. మీరు ఇక్కడ సెర్చ్లో కొట్టండి. ఎగ్జాంపుల్ ఏదన్నా మొబైల్ తీసుకుందాం. సో లెనోవా మొబైల్ చూద్దాం. సో ఇక్కడ లెనోవా మొబైల్ వచ్చింది. సో ఈ మొబైల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన మీకు రెడ్ కలర్లో ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, రైట్ రివ్యూ. సో రైట్ రివ్యూ పైన క్లిక్ ఇచ్చేసి మీరు ఈ మొబైల్ అంటే ఇది ల్యాప్టాప్ గురించి వచ్చింది. సో ఈ ల్యాప్టాప్ అనేది మీకు నచ్చి చేస్తున్నారా రివ్యూ అనేది, నచ్చకుండా చేస్తున్నారా అంటే ఈ ప్రోడక్ట్ మీరు ఆల్రెడీ యూజ్ చేశారా, అయితే యూజ్ చేస్తే ఈ ప్రోడక్ట్ బాగుందా లేదా బాగలేదా. సో బాగుంటేనేమో లైక్ చేయండి, బాగాలేకపోతే డిస్లైక్ చేయండి. సో డిస్లైక్ చేసి టైటిల్ అనేది ఇవ్వాలి. సో ఎలా అంటే ఒక టైటిల్ ఇవ్వాలి. మీరు అంటే ఇప్పుడు రివ్యూ చేయబోయే కస్టమర్ ఏంటంటే చూడాలి మీ రివ్యూ అనేది మీకు నచ్చి ఇచ్చారా లేదంటే నచ్చకుండా ఇచ్చారా. సో మీరేంటనేది మీ టైటిల్ తోటి అట్రాక్ట్ అయ్యేటట్టుగా మీ టైటిల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ అనేది మినిమం 400 వర్డ్స్ ఉండాలి. అండ్ ఏంటంటే ఇది కాపీ పేస్ట్ మాత్రం చేయొద్దు. డిస్క్రిప్షన్ అనేది వేరే వాళ్ళ డిస్క్రిప్షన్ కాపీ చేయడం లేదా సైట్లో నుంచి తెచ్చి అది ఇక్కడ పేస్ట్ చేయడం అనేది అలాంటివి చేయొద్దు. అలా చేస్తే మీకు ఎంఎస్ పాయింట్స్ అనేవి రావు. సో మీ ఓన్గా రాయాలి డిస్క్రిప్షన్ అనేది. ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది 250 వర్డ్స్కి యాక్సెప్ట్ చేస్తుంది. సో 250 వర్డ్స్కి యాక్సెప్ట్ చేయగానే మీరు వదిలేస్తారనుకోండి, సో అలా మీకు అమౌంట్ రాదు. మినిమం 400 వర్డ్స్ రాయాలి. సో రాసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు రేటింగ్ ఇవ్వాలి. మీ రేటింగ్ ఎంత, యావరేజా, గుడ్డా, లేకపోతే నార్మలా, ఏదో ఒక రేటింగ్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అడుగుతుంది ఏంటంటే మీరు రివ్యూ చేసే ప్రోడక్ట్కి సంబంధించింది
ఇక్కడ క్వాలిటీ అండ్ డ్యూరబిలిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాల్యూ ఫర్ మనీ గురించి అవన్నీ. సో మీ రేటింగ్ అనేది ఎంతో మీకు నచ్చిన విధంగా రేటింగ్ ఇచ్చేసుకోండి. రేటింగ్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేశారనుకోండి, అప్పుడు వెళ్ళిపోతుంది. సో ఇలా సబ్మిట్ చేసిన విత్ ఇన్ 24 hours లోపు మీకు ఎంఎస్ పాయింట్స్ అనేటివి వస్తాయి. ఎంఎస్ పాయింట్స్ అంటే ఎన్ని ఎంఎస్ పాయింట్స్ వస్తే అంత అమౌంట్ మీకు వచ్చినట్టు. సో ఎంఎస్ పాయింట్ అనేది ఏంటంటే మీరు ఇది కంప్లీట్ సబ్మిట్ చేసిన తర్వాత మిమ్మల్ని షేర్ చేయమని అడుగుతుంది. ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, మీ వాట్సాప్లో కానీ ఇట్లా సంథింగ్ అనేసి వచ్చేస్తాయి షేర్ చేయమని. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు షేర్ చేయాలి. మీరు షేర్ చేసిన తర్వాతనే మీకు ఇక్కడ ఎంఎస్ పాయింట్స్ అనేవి యాక్టివేట్ అయిపోతాయి. సో ఇందులో ఇంకోటి ఏంటంటే, మీరు ఏదన్నా ప్రోడక్ట్ గురించి మంచిగా పెట్టారనుకోండి, 20 ఎంఎస్ పాయింట్స్ మాత్రమే వస్తాయి. అంటే 20 లోపు మాత్రమే వస్తాయి. మీరు ఏదన్నా ప్రోడక్ట్ గురించి చెడ్డగా, అంటే మీకు నచ్చలేదు, మీరు యూజ్ చేసిన తర్వాత ప్రోడక్ట్ గురించి మీకు తెలుసు, మీరు యూజ్ చేశారు ప్రోడక్ట్ ఆల్రెడీ, అది బాగుండదు కాబట్టి మీరు నచ్చనట్టు పెట్టారనుకోండి, అప్పుడు మీకు 40 ఎంఎస్ పాయింట్స్ వరకు వస్తాయి. సో ఇది అండి. అండ్ ఇక్కడ ఫీడ్ అవుతూనే ఉంటాయి. కొత్తగా రివ్యూ చేసిన వాళ్ళే ఇక్కడ వస్తుంటాయి. వాళ్ళు లైక్ చేయొచ్చు, ఇట్లా చూసుకోవచ్చు. అండ్ వీళ్ళ రివ్యూ ఎలా చేశారో చూసుకొని దాన్ని బట్టి మీరు ఒక ఐడియాతోటి రివ్యూ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ ప్రొఫైల్ కరెక్ట్ ఉండాలి. నెక్స్ట్ నోటిఫికేషన్స్, రివ్యూ. ఇక్కడ ఎంఎస్ పాయింట్స్ ఉంది కదండి. సో ఈ ఎంఎస్ పాయింట్స్ ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా, 1 ఎంఎస్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ. సో ఇక్కడ ఇన్ క్యాష్ యువర్ ఎంఎస్ పాయింట్ అని ఉంది కదండి. మీకేంటంటే ఈ ఎంఎస్ పాయింట్స్ అనేవి 500 ఎంఎస్ పాయింట్స్ అయిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది డైరెక్ట్గా ఆప్షన్ మీకు మెసేజ్ వస్తుందండి. సో అట్లా డైరెక్ట్గా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. మినిమం మీరు ట్రాన్స్ఫర్ చేయాలంటే 500 ఎంఎస్ పాయింట్స్ ఉండాలి. సో 500 ఎంఎస్ పాయింట్స్ ఉన్న తర్వాతే మీరు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ మనకు ఇంకో ఆప్షన్ కూడా ఉందండి. ఏంటంటే మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసినందుకు 50 ఎంఎస్ పాయింట్స్ ఫ్రీగా వస్తాయి ఒక ఫ్రెండ్కి. సో అది అనేది ఇక్కడ ఉన్నది క్లియర్గా. అండ్ నెక్స్ట్ ఇది అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మరిన్ని నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.